సో లోక్సభ అభ్యర్థులకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులందరూ కూడా గాంధీ భవన్కి వస్తున్నారు, దరఖాస్తులు ఇస్తున్నారు. సో ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంది. భువనగిరి పార్లమెంట్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. ఒకసారి మాట్లాడదాం అన్న. అక్కడ నుంచి చాలా అది మెయిన్ లోక్సభ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది కీలక నేతలు అక్కడ నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఆశావాళ్ళు నమ్ముతున్నారా మీకు వస్తుందని? ముఖ్యంగా గతంలో అక్కడి నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా వ్యవహరించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు మా సీనియర్ నాయకులు, వాళ్ళు ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు, వారికి కూడా మంచి అవకాశాలు పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఆశీర్వాదం కూడా అందరికి మాలాంటి యువ నాయకులకు కూడా ఉండాలి. చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఈ రోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అప్లికేషన్లు కూడా వస్తున్నాయి. కానీ నా విషయానికి వచ్చేసరికల్లా నేను 2004 నుంచి క్రియాశీలక రాజకీయాలలో ఉన్నా. అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ లో సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా పనిచేసిన తర్వాత ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ గారి టీంలో టాస్క్ ఫోర్స్ మెంబర్ గా, ఆమ్ ఆద్మీ సిపాయికి నేషనల్ కోఆర్డినేటర్ గా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ కి సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా పనిచేసిన. మీరు చూసినట్టయితే మీ అందరికీ సుపరిచితున్నే, మీడియాకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ 2016 నుంచి నేను క్రియాశీలకంగా రాజకీయాలకు మళ్ళీ స్పోక్స్ పర్సన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత తీసుకున్నటువంటి కీలకమైన కార్యక్రమాలలో భాగస్వామ్యం తీసుకుంటూ ఎలక్షన్ల ముందు కూడా ఏదైతే మీరు చూసినట్టయితే మీడియాకు వైస్ ప్రెసిడెంట్, ఈ రోజు నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా మీడియా వ్యవహారాలు చూసుకుంటున్నాను. మొన్న ఎన్నికలలో కూడా క్రియాశీలకంగా చాలా మంది మా యొక్క అధికార ప్రతినిధులతోటి బీఆర్ఎస్ దరిద్రపు పాలనను ఎండగట్టి బీఆర్ఎస్ ని తరిమి కొట్టే ప్రయత్నంలో మేమందరము మా చేతనైనటువంటి పని చేయడం జరిగింది. సో డెఫినెట్ గా నేను ఇది ఒకటే విన్నపించుకుంటున్నా, గతంలో కూడా మనం రాజకీయాలలో అంటే గతంలో కూడా ప్రభుత్వంలోకి రావడానికి ఆ రోజున్న పరిస్థితుల వల్ల కొంతమంది క్రియాశీలకంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు టికెట్లు రాకపోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మనం అధికారంలోకి రావడమే మన లక్ష్యం ఉండే. ఈ రోజు డెఫినెట్ గా ఎవరైతే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నారో, ఎవరైతే క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గత 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత కష్టాలైనా నష్టాలైనా ఎదుర్కొన్నటువంటి నాయకులకు అవకాశం ఇస్తుందని చెప్పి నమ్ముతూ ఈ రోజు నేను ఈ 3వ తారీఖు ఆఖరి తేదీ ఉంది. నిన్ననే మా ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒకటి పెట్టిరు. కాబట్టి ఆ ప్రాసెస్ లో భాగంగా ఈ రోజు నేను ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. భువనగిరి లోక్సభ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్, ఇటు తీన్మార్ మల్లన్న అందరు పోటీ పడతా ఉన్నారు. మీకే వస్తుందని ఎట్లా భావిస్తున్నారా? మీరు నమ్మకం ఉందా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం పోటీ పడతలేరు, ఫ్యామిలీ నుంచి ఆశిస్తున్నారు. డెఫినెట్ గా ఆశించారు. చాలా మంది ఆశావాహులు ఉంటారు. ఆశావాహుల్లో నేను తప్పుపట్ట. ఎందుకంటే ఎవరి అవకాశాలు వారు ఎత్తుకోవడం అనేది ఇది ఒక ప్రక్రియ. ప్రజాస్వామ్యమైన పార్టీ మాదేమి ఏ ప్రొపరేటరీ కన్సర్న్ పార్టీ లాంటిది కాదు. మా దాంట్లో మేనేజ్మెంట్ కోటాలు ఉండవు. మా దాంట్లో ఎవరు మెరిట్ బేసిస్ మీద టికెట్లు ఇస్తారు, సర్వేల ఆధారంగా ఇస్తారు, తర్వాత సర్వీస్ ఆధారంగా ఇయ్యరు. సో సర్వేలలో ఎవరి పేరు వస్తుందో, సర్వేలలో ఎవరు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు, ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. సో అసెంబ్లీలో కూడా మీరు పోటీ చేయలేదు, దీనికోసమైనా లోక్సభ బరిలో ఉండడానికేనా? నేను మొదటి నుంచి కూడా నా అసెంబ్లీ తుంగతుర్తి నియోజకవర్గము రిజర్వ్ అయింది 2009లో. 2009లో రిజర్వ్ అయిన తర్వాత 2009లో అడిగిన టికెట్ అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చారు. 2014లో రాజగోపాల్ రెడ్డి గారు నిలబడ్డారు. 2018లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిలబడ్డారు. నేను ఏ రోజైతే నా నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్ లో ఎస్సీ నియోజకవర్గం అయిందో నేను పక్క నియోజకవర్గాలకు పోదలుచుకోలేదు. ఎందుకంటే మీ అందరికి తెలుసు పారాషూట్ లీడర్ లెక్క కాదలుచుకోలేదు నేను. కాబట్టి 2009 నుంచి ఈ యొక్క అవకాశం కోసం గత 15 ఏళ్ల నుంచి అవకాశం కోసం వేచి చూస్తున్నా. ఈ రోజు కూడా నా కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు కూడా ఎమ్మెల్యే లేరు. కాబట్టి మాలాంటి యువతరం అంటే కొత్త తరం అవకాశం వస్తుందన్న ఆలోచన తోటి ముందుకు పోతున్నా. భువనగిరి లోక్సభ మీకే ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు? నాకే ఇవ్వాలి అంటే నాకున్న మెరిట్స్ నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పిన. మీ దాంట్లో వేరే వాళ్ళకి నాకంటే మంచి మెరిట్స్ ఉండి వాళ్ళకు కూడా సర్వే ఉంటే ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ గెలుపు గుర్రాలకే ఇవ్వాలి, కష్టపడ్డ వాళ్ళకే ఇవ్వాలి, పార్టీని అంటబెట్టుకున్న వాళ్ళకే ఇవ్వాలి. నిన్న మొన్న వచ్చిన పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఈ రోజు పార్టీలో ఏ భాగస్వామ్యం లేకుండా టికెట్లు అడిగే వాళ్ళకి ఇవ్వద్దని మాత్రం నేను డెఫినెట్ గా అంటున్నాను. సో ఇది మొత్తానికి 17 పార్లమెంటు లోక్సభ సంబంధించిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తులు చేసుకుంటారు గాంధీ భవన్. సో చూద్దాం, చాలా మంది ఆశావాహులు అయితే ఉన్నారు అధికార పార్టీ కాబట్టి. కానీ ఎవరికి లిస్ట్ లో పేర్లు ఉంటాయి, ఎవరెవరి పేర్లు ఉంటాయి అనే అంశాల గురించి మనం ఫిబ్రవరి 3 తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.